మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసే, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి అదే కాల సమయం సజీవులు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము త్రిత్వము తరువాతి 5వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 34 నుంచి 42 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 5వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 34 నుంచి 42 వచనములో ఈ విధంగా రాయబడినవి. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉండనిచ్చి ఆజ్ఞాపించుడైన వారితో ఇట్లా నేను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలు దేవుని పరిచర్యలో అపోస్తులత్వాలు కలిగిన అపోస్తులుగా పిలువబడుతున్న ఆనాటి పరిచారకులు మరి క్రీస్తు యొక్క ప్రేమను గూర్చి, క్రీస్తు యొక్క ఉపదేశములను గూర్చి ప్రజలందరికీ తెలియజేసినప్పుడు వారిని బంధించి హింసించి అపోస్తుల మీద మరి నేరారోపణ చేయొచ్చు, వారిని బంధిస్తూ చెరసాలలో వేస్తున్నారు. అలాంటి సందర్భంలో ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అనే వ్యక్తి అతడు వారికి కొన్ని విషయాలను గుర్తు చేశాడు. ఏంటవి? అతడు అంటున్నాడు కదా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలు. ఇతడు ధర్మశాస్త్రోపదేశకుడు, ఘనత కలిగిన వాడు. అంటే తన యొక్క గొప్పతనాన్ని, ఉద్దేశాన్ని, తనకున్న పాండిత్యాన్ని బట్టి అతడు మరి ఆనాటి అధికారులకు, పెద్దలకు కొన్ని విషయాలను గుర్తు చేశాడు. ఏమంటున్నాడు? ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను. ఎవరైతే అపోస్తులుగా ఉన్నారో, అపోస్తులుగా పిలువబడుతున్నారో వారిని, పేతురుని బట్టి మరి వీరందరినీ కొంతసేపు వెలుపట ఉంచండి అంటే వారికి కొన్ని విషయాలను చెప్పాలన్న ఉద్దేశంతో ఈ గమలీయేలు ఈ విధంగా మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి అంటున్నాడు. ఓ ప్రజలారా, అధికారులారా, ఎవరైతే మీరు హింసించాలని, శిక్షించాలని, దండించాలని అనుకుంటున్న ఈ ప్రజలున్నారే, ఎవరో ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలను, దేవుని యొక్క పనివారిని, దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతున్న వారి విషయంలో ఒకవేళ మీరు లోకానుసారంగా ఆలోచిస్తూ మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా, మీ ఉద్దేశాలకు తగ్గట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారేమో ఒక్కసారి సరి చేసుకోండి అనే మాటని గుర్తు చేస్తూ, ఈ దినములకు ముందు దూదా లేచి తనకు గొప్పవాడునని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుష్యులు వానితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి అంటున్నాడు. అంటే ఎందుకని ఈ విషయాలను ఇక్కడ గమలీయేలు చెప్తున్నాడంటే, దూదా అనేవాడు ఒకడు లేచి, వాడు నాయకుడినని, అధికారినని, తను ప్రదర్శించిన ప్రదర్శనను బట్టి అతన్ని వెంబడించిన అనేకులు 100 మంది దాకా ఉన్నారు. వారందరూ కూడా మరి అతడు హింసింపబడి చంపబడిన తర్వాత వారందరూ చెదిరిపోయి. అలాగా మీరు ఈ గమలీయేలు యొక్క మాటలు వింటే, అంటే గమలీయేలు చెప్పేది ఏంటంటే, మీరు వీరిని శిక్షించడానికి, బంధించడానికి, హింసించడానికి మీరు ఆలోచన కలిగి ఉన్నారు కదా, అది దేన్ని సూచిస్తుంది అనే విషయాన్ని గురించి ఈ యొక్క దూదాన్ని గురించి చెప్పి మరి ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఏమని? వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యోధా అను ఒకడు వచ్చెను. ఆ తరువాత జనసంఖ్య రాయబడుతున్న దినాల్లో
మరి యోధ అనేవాడు మరొకడు తయారయ్యాడు అని చెప్తూ ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించను, వాడు కూడా నశించను, వానికి లోబడిన వారును చెదిరిపోయిరి. మరి ఇతడు కూడా ప్రజల మీద తిరుగుబాటు చేయొచ్చు, మరి అధికారుల మీద, వారి నాయకుల మీద తాను ఏ విధంగా అయితే ఆలోచన కలిగి ఉన్నాడో ఈ యొక్క వ్యక్తులను బట్టి, అంటే దోదాను గూర్చి మరి యోధాను గూర్చి ఇక్కడ ఈ గమల్లియేలు ఇద్దరు వ్యక్తులను గూర్చి తెలియజేస్తూ కొన్ని విషయాలను వారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదైనా అది వ్యర్థమగును. ఒకవేళ మీరు హింసించాలి, బంధించాలి, చంపించాలనుకుంటున్నారే, అది లోకానుసారంగా వ్యక్తులను ఉద్దేశించి ఒకవేళ మీరు చేయాలనుకుంటే కనుక దానివల్ల మీకు శిక్ష, అంటే అది వ్యర్థమైన పని, తప్పుడు పని అనే విషయాన్ని అక్కడ మరి ధర్మశాస్త్రోపదేశకుడు గమల్లియేలు గుర్తు చేసి రెండోదిగా అంటాడు, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి అంటున్నాడు. ఒకవేళ అది దేవుని చిత్తమైతే, వారు దేవుని పనిని జరిగించిన వారైతే, ఒకవేళ దేవుని అందే వారి కార్యం చేయగలుగుతున్నట్లయితే మీ యొక్క ప్రయోజనం వ్యర్థమవుతుంది, తర్వాత మీరు శిక్షకు గురవుతారు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు గమల్లియేలు గుర్తు చేశాడు. అంటే దేవుని పరిచర్య చేస్తున్న ఆనాటి అపోస్తలులను హింసించాలని, శిక్షించాలని, వారిని సువార్త చేయకుండా ఆటంకపరచాలని మరి అధికారులు, నాయకులు, పెద్దలు నిర్ణయించినప్పుడు వారికి ఈ ధర్మశాస్త్రోపదేశకుడైన గమల్లియేలు కొన్ని విషయాలు చెప్పాడు. అంటే అధికారం ఉంది కదా, నాయకులం కదా అని చెప్పి మీరు ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే అది దైవ సంకల్పం అయితే కనుక మీరు శిక్షకు గురవుతారు. ఒకవేళ మీరు మనుషులను ఆధారం చేసుకుని వారిని శిక్షించాలనుకుంటే కూడా అది మీకు శ్రమ అనే విషయాన్ని గుర్తు చేసి ఇక్కడ అంటున్నాడు, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశాను. ఏమంటున్నాడు ఇక్కడ? ఎప్పుడైతే ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడైన గమల్లియేలు చెప్పిన మాటలు అధికారులు, పెద్దలు విన్నారో దాన్ని అంగీకరించి వాళ్ళు ఏం చేశారంటే వారిని శిక్షించడం మానేసి వారిని ఏం చేశారంట, యేసునామమును బట్టి బోధించకూడదని చెప్పి ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిన అంటాడంటే కఠినమైన తీర్పులు తీర్చకుండా వారిని శిక్షించి, అంటే కొట్టి, వారిని దెబ్బలు కొట్టి వదిలిపెట్టినట్లుగా ఇక్కడ మనం చూడగలం. అంటే దేవుని చిత్తానికి మనుషుల ఉద్దేశానికి ఉండే వ్యత్యాసాన్ని ఇక్కడ ఈ గమల్లియేలు గుర్తు చేశాడు. దేవుని చిత్తం అయితే కనుక మీరు శిక్షకు గురవుతారు, ఒకవేళ మీరు మనుషుల మధ్య మీ మెప్పు కలగాలని మీరు ఆలోచన చేసినట్లయితే తద్వారా మీకు జరిగే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ గమల్లియేలు గుర్తు చేసి చెప్పినప్పుడు దాన్ని ఉద్దేశించి వారు ఈ విధంగా తీర్మానం తీసినప్పుడు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయిరి. ఎప్పుడైతే ఈ విధంగా వారిని శిక్షించి, వారిని బంధించి, హింసించి, కొట్టి, దెబ్బలు కొట్టి విడిచిపెట్టేశారో అక్కడి నుంచి వారు ఏం చేశారంట, ఆ సభ నుంచి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన వీరు ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగిస్తున్నారో ఇక్కడ మనం చూడగలం. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రతిదినము దేవాలయంలోని బోధిస్తున్నారు, ఇంటింటా చేరి దేవుని గురించి తెలియజేస్తున్నారు. మరి వారు యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలను ప్రభు వారికి చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని బట్టి ప్రతిదినము దేవాలయం ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తు అని ప్రకటించుచుండిరి అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రేమ చేత వారు నింపబడి ఉన్నారు, ఆ ప్రేమ యందు వారు కొనసాగుతున్నారు. కాబట్టి ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని ఉన్నట్టుగా మనం నెరవేర్చాలి. అంటే మన ఆలోచనల చేత, మన జ్ఞానం చేత కాదు, కానీ దేవుడు మనకి ఏదైతే ఏర్పరిచాడో ఆ ఏర్పరిచిన దానిలో ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు అపోస్తుల పట్ల ఏ విధంగా అయితే తన కృప చూపించినాడో నేడు ఆయన బిడ్డలైన మన ఎడల కూడా ఆయన అట్టి కృపను విస్తరింపజేసి తన రాజ్య సువార్తలో మన యందు ఆయన తన చిత్తాన్ని జరిగించును.
అప్పుడు మనము ఆయన పనివారం అవుతాము. అంటే క్రీస్తు ప్రేమ చేత ప్రేమింపబడుతూ భద్రపరచబడుతూ అట్టి ప్రేమయందు నిలిచిన వారమై అనేకులను ఆ ప్రేమయందు జీవింపజేయ వారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాయన నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. నిజమే నాయన, ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అయా నాటి అధికారులకు పెద్దలకు మరికొన్ని సూచనలు తెలియజేశాడు. ఎందుకంటే నాయన ఆనాడు అపోస్తులను హింసించుటకు చంపించుటకు వారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారి ఆలోచనలు మరి దుష్ట తలంపుల చేతను దుష్ట ఆలోచనల చేత నిండిన కనుక నాయన మరి దూదాను గూర్చి యూదాను గూర్చి వారిద్దరు వ్యక్తుల యొక్క ఉద్దేశాలను గూర్చి తెలియజేసి ఆ విధంగా మీరు ప్రజలను ముందు మీ యొక్క ఉన్నత స్థితిని పెంచుకోవడం కోసం ఈ విధంగా శిక్షించొద్దని చెప్పి మరి అన్యాయంగా వారిని శిక్షించొద్దని వారిని దండించి విడిచిపెట్టమని చెప్పినప్పుడు నాయన ఆనాటి అధికారులు దానికి లోబడి ఆ విధంగా చేస్తున్నారు. అయితే నీ సేవకులైన నీ పరిచారకులైన అపోస్తులుగా పిలువబడుతున్న ఆనాటి పరిచారకులు తండ్రి నీ చిత్తాన్ని జరిగించుటలో నాయన ప్రతిదినము దేవాలయములందున ఇంటను చేరి నిన్ను గూర్చి నీ మాటలను గూర్చి వారు తెలియజేస్తూ ప్రతినిత్యము నీ సువార్తలో వారు పాలుభాగస్తులైనారు. అంటే శ్రమయందు వెనుదిరగక నీ సత్యమును అనుసరించి నీతిని అనుసరించి నీ చిత్తాన్ని జరిగిస్తున్న ఆనాటి నీ సేవకులను బట్టి నేడు నీ పరిచారకులను బట్టి ప్రభువా నీ ఆత్మచేత నీ శక్తి చేత నీ కృప చేత నీ బలము చేత ప్రతివారు జీవించినట్లు ప్రతివారికి నీ కృప దయచేయమని నీ సన్నిధి కాంతి నీ సహాయము నీ తోడ్పాటు నీ తోడు దీవెన దయచేయండి. దీని పరిచర్యలో సేవలో తోడైండండి, రాకపోకల్లో ప్రయాణాల్లో తోడైండండి. చిన్న బిడ్డలు యవనులు పెద్దలు వృద్ధులు ప్రతివారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలందులో కట్టి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.